మేము స్పందించాము. మేము స్పందించి ఖచ్చితంగా దీని మీద మేము పనిచేశాం కాబట్టి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి సార్. అది పరిస్థితి. రైట్. బాజీ గారు నమస్కారం, వినపడుతుందా? నమస్కారం. నమస్కారం అండి. బాజీ గారు, షర్మిల గారు పోటీ చేసే అంటే కడప ఎంపీ బరిలో దిగనున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా రిలీజ్ చేస్తారంటూ కూడా. సో ఆవిడ ఏఐసిసి సూచన మేరకు అలాగే ఏపీసీసీ నుంచి చాలామంది నేతలు కడప లోక్సభ బరి నుంచి షర్మిల దిగితే బాగుంటుందని ఆలోచన చేశారంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో అలా గనక దిగితే ఆవిడ నిజంగానే కడప లోక్సభ బరిలో ఉంటే కాంగ్రెస్కి ఊపు తెస్తుందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే షర్మిలారెడ్డి గారు ఆ ప్రాంతంలో చాలా సుపరిచితమైన వ్యక్తి. అంతేకాకుండా మరి మహానేత, అందరి చేత కీర్తించబడిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. అంతేకాకుండా ఏంటంటే ఆ ప్రాంత ప్రజలకి తను ఎంతో సేవ అందించిందండి. తను రాజశేఖర గారి బిడ్డగా కాకుండా అంతకు ముందు వైఎస్ఆర్సీపీలో తను వర్క్ చేస్తూ పాదయాత్రలు చేస్తూ జరిపిన పరంపరలో ఆవిడ ఆ ప్రాంత ప్రజలకు కూడా ఎంతో సర్వీస్ ఇచ్చింది. అక్కడ సమస్యలను తెలుసుకొని ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా ఆవిడకి మంచి పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాంతంలో కడపలో ఉన్నాయండి. ఖచ్చితంగా ఆవిడ కనుక నిజంగా ఈ వచ్చిన వార్తలు కనుక నిజమే అయ్యి ఆవిడ కడప ఎంపీగా కనుక కంటెస్ట్ చేస్తే కనుక భారీ మెజారిటీ తోటి ప్రత్యర్థి మీద గెలవడం ఖాయమండి. అలాగే బాజీ గారు, అవినాష్ రెడ్డికి కూడా చెక్ పెడతారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆయన మీద చాలా తీవ్రమైన మరి హత్యారోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రజలందరిలో కూడా పెద్ద చర్చ జరుగుతా ఉంది. రఫీ గారు చెప్పినట్టుగా మరి ఆ హత్య ఉదంతం అంతా కూడా ఆయన చుట్టూనే తిరుగుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా హత్య రాజకీయాల్ని, హంతకుల్ని ఎవరు కూడా ప్రోత్సహించరండి. మరి షర్మిలారెడ్డి గారు ప్రత్యర్థి నిజంగా ఎంపీ క్యాండిడేట్ అయ్యి ఉండి ప్రత్యర్థిగా అవినాష్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా ఆయన ఓడిపోవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే ఎందుకని కేవలము అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో కొద్దిగా రివైవ్ అయ్యే పరిస్థితుల్లో అట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి. కడపనే వ్యూహాత్మకంగా ఎంచుకున్నారని అనుకోవచ్చా? అంటే ఏపీసీసీలో కొంతమంది నేతలు కావచ్చు, ఏఐసీసీలో కొంతమంది సూచించినట్లుగా కడప బరిలో షర్మిలారెడ్డిని దింపాలి, నిలబెట్టాలి అనే ఆలోచన అలా అందులో భాగంగా చూడొచ్చా? బహుశా నేను అనుకోవటం ఆవిడ అసెంబ్లీ అభ్యర్థిగా కూడా నిలబడతారండి. ఎందుకంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టిన అధినేత్రిగా ఆవిడ ఈ రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకి మరి ప్రోత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తూ తను అసెంబ్లీ బరిలో కూడా ఉంటారండి. ఖచ్చితంగా ఉంటూ కడప ఎంపీ అభ్యర్థిగా ఒకవేళ గనక కాంగ్రెస్ హైకమాండ్ గనక సూచిస్తే అక్కడ గట్టి పోటీ ఇవ్వడం, పైపెచ్చి అక్కడ లోకల్ వ్యక్తి కావడం, తను ప్రత్యర్థుల్ని గట్టి పోటీగా కనుక ఇచ్చి గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ అలా ఆలోచించి ఉంటుంది అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే గనక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా మరి కడప ఎంపీ కాన్స్టిట్యూన్సీ